పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న సినీ సీరియల్ నటి వాహిని నిన్న తన స్వగ్రామంలో కనుమూసిన పరిస్థితి. అయితే తనను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ అటు భావోద్వేగానికి గురయ్యారు నటి కళ్యాణి. తిరిగి రాని లోకాలకి ఆమె వెళ్ళిపోయిందంటూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. వాహిని మృతి విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. పద్మను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని తెలుపుతూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాహిని మృతి వార్త తెలియగానే పలువురు సినీ టెలివిజన్ రంగ ప్రముఖులు అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. 1978లో విజయనగరంలో జన్మించిన వాహిని టెలివిజన్ అలాగే సినీ రంగాల్లో జయవాహిని అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. చిన్న పాత్రలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అనేక తెలుగు తమిళ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. అయితే సినిమాల కంటే టెలివిజన్ సీరియల్లోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ఆమె చివరిగా బహిర్భూమి అనే సినిమాలో నటించారు. టాలీవుడ్ విషాదం నిండిపోయిందనే చెప్పాలి. ప్రముఖ సీరియల్ నటి కనుమూతతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. బుల్లితెర నటి జనవాహిని మృతి చెందడం పట్ల అందరూ కూడా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన జనవాహిని ప్రజెంట్ ఆమె స్వగ్రామమైన విజయనగరంకు తరలించడం జరిగింది. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతూ ఉంది నటి. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం కన్నుమూసినట్టు కూడా చెబుతూ ఉన్నారు. జనవాహిని మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆదరించిన జనవాహిని ఆమె మృతి పట్ల చాలా మంది కూడా నటులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇది టాలీవుడ్లో తీరని విషాదం అనే చెప్పుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం జనవాహినిగా పేరుగాంచిన వాహిని ఎన్నో సినిమాల్లో కూడా ఆమె నటించడం జరిగింది. ఎక్కువగా సినిమాల్లో కంటే సీరియల్స్లోనే తన పాత్రతో నెగిటివ్ షేడ్స్ తోటి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు వాహిని. అయితే గత కొంతకాలంగా కూడా ఆమె క్యాన్సర్తో పోరాడుతూ ఉంది. అయితే తన ఆరోగ్యం వికటించడంతో ఆమె ఈరోజు తుది శ్వాస విడిచినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. చివరిగా తను నటించిన సినిమా గమనించినట్లయితే బహిర్భూమి అనే సినిమాలో ఆమె చివరిగా యాక్ట్ చేశారు. మొత్తంగా నటి సీరియల్ నటి అలాగే సినిమాలో కూడా ఆమె చేశారు. కాబట్టి అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఒక తీరని లోటుగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా కూడా మృతి పట్ల వాళ్ళంతా కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొత్తంగా సినీ నటి 1978లో విజయనగరంలో జన్మించారు. అనేక తెలుగు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించినట్టు మనకు సమాచారం అందుతుంది. సినిమాల కంటే టెలివిజన్స్ అలాగే సీరియల్స్లోనే ఆమెకి మంచి గుర్తింపు కూడా లభించింది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేవాళ్ళు వాహిని. ఆమె చివరిగా బహిర్భూమి అనే సినిమాలో నటించారు. టాలీవుడ్లో ఇదొక తీరని విషాదం అనే చెప్పాలి. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూతతో అటు బుల్లితెరకి సంబంధించిన ప్రముఖులంతా కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. గౌతమి, చెప్పండి, చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచింది వాహిని. ఆమె సినిమాల్లో కావచ్చు సీరియల్స్లో కావచ్చు నటించారు. తన పాత్ర జనవాహిని అంటూ కూడా ఆమె తన పాత్రలకు గాను పేరుగాంచిన పరిస్థితి. అయితే ఇవాళ క్యాన్సర్తో గత కొంతకాలంగా బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు వాహిని. ఆ మృతి పట్ల ప్రముఖులు కూడా వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు సినీ నటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆమె మృతికి గల ప్రధాన కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు? రైట్ ప్రజన అయితే జనవాహిని ముఖ్యంగా యాక్టర్స్ ఇటు సినిమాలే కాకుండా సీరియల్లో కూడా అందరినీ కూడా మెప్పించారు. ముఖ్యంగా ఇటు లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆమెకి క్యాన్సర్ వచ్చింది, దట్టు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం చివరి వరకు కూడా ఎవరికి కూడా చెప్పని పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమె కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యంగా నేను ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే నన్ను ఆదుకోండి అని అంటే కూడా బయటకి అది ఏ విధంగా వెళ్తుందో, లేకపోతే సొసైటీలో ఏ విధంగా చిన్నపోయి చూడడం కానీ, లేకపోతే ఆమెకి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి వేరే వాళ్ళు మాట్లాడడం కానీ అవన్నీ కూడా నచ్చక లాస్ట్ సెకండ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆమెకి బ్రెస్ట్ అంతా కూడా తీపిచ్చేసే వరకు కూడా ఆమె ఇలాంటి వ్యాధితో సఫర్ అవుతున్నట్టు విషయం కూడా చెప్పలేదు. అండ్ కరాటి కళ్యాణి గారికి ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే వెళ్ళి ఆమెను పరామర్శించడం, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోనే అడుగు పెట్టారు. ఇద్దరు కూడా ఒకేసారి వారు అరంగేట్రం చేసి ఇటు సినిమాల్లోని కూడా ఇద్దరు కూడా రాణించారు అని చెప్పి ఆ రోజు కరాటి కళ్యాణి తన భావోద్వేగాన్ని బయట చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత, లేకపోతే ఇంత పెద్దగా నువ్వు సఫర్ అవుతున్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు, లేకపోతే ఇలా నేను ఉన్నాను
ఇండస్ట్రీ నుంచి ఆదుకోవడం కానీ లేకపోతే నీ పక్కన నిల్చోవడం కానీ ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అంటే ఒక 2 నెలల ముందు ఆమె ఇలాంటి క్యాన్సర్ తో బయట బాధపడుతున్నారు అని తెలిసిన తర్వాత ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి ఆ రోజు కరాటే కళ్యాణి బాధపడడం జరిగింది. ఆ రోజు మీడియాతో కూడా ఆమె మాట్లాడటం జరిగింది. నిజానికి మాకు తెలియదు ఇలా ఆమె బాధపడుతుందని. ఆమె ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే లేకపోతే ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎప్పుడు కూడా ఎవరితోనే పంచుకున్న పరిస్థితి లేదు. ఇటు కుటుంబ సభ్యులతో మాత్రమే ఆమె దట్టు లిమిటెడ్ ఫ్రెండ్స్ మాత్రమే ఆమెకి ఉంటూ ఉండేవాళ్ళు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ నిన్న ఆమె తుది శ్వాస విడిచడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అంటే ఇలాంటి బాధతో ఉన్నప్పుడు ఇటు ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఎవరికైనా చెప్పుకున్న ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ఎందుకు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు చెప్పుకోలేదు? ఎందుకంటే గతంలోని ఇటు ఫిష్ వెంకట్ గాని లేకపోతే పావన శ్యామల గాని మా పరిస్థితి ఇలా ఉంది, సినిమా ఇండస్ట్రీ నుంచి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పినప్పుడు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితులు మనం చూసాము. అయితే మేబీ అలాంటి పరిస్థితి నాకు రాకూడదు, నేను ఇప్పుడు బయటికి చెప్పను అని చెప్పి ఒకటి దీనికి కారణంగా కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆమె అంటే నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, శ్వేతనాగులో పర్టికులర్ గా ఆమె వేసిన గెటప్స్ కావచ్చు లేకపోతే ఆ క్యారెక్టర్ కావచ్చు ఇప్పటికీ కూడా అందరి మధ్యలో కూడా మెదులుతూ ఉంది. గత సీరియల్స్ లో కూడా ఆమె ఎంతో విలనిజం చూపిస్తూ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఎక్కడ కూడా ఆమె అంటే ఎంత ఏజ్ వచ్చినా సరే ఆమె యొక్క హావభావాలు కానీ ఆమె యొక్క అభినయం కానీ ఎక్కడ కూడా స్క్రీన్ మీద తగ్గకుండా ఇంకా రెట్టింపు ఇప్పుడున్న నూతన కొత్తగా వచ్చే నటీనటులతో కూడా ఆమె పోటీ పడుతూ ఎంతో చక్కగా యాక్ట్ చేసేవాళ్ళు. ఇటు జీ తెలుగు, ఈటీవీ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఆమె చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు ఆమె చనిపోవడం అనేది నిజంగా ఇటు సినీ ఇండస్ట్రీకి అలాగే సీరియల్ ఇండస్ట్రీకి తీరని లోటు. ముఖ్యంగా ఆమె బెస్ట్ ఫ్రెండ్ కరాటే కళ్యాణి కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంది బయటికి చెప్పుకోవడానికి కూడా నిరాకరిస్తూ ఉంటారు. నేను ఇలాంటి వ్యాధితో నేను బాధపడుతున్నాను లేకపోతే నాకు ఈ ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సహాయం అందించండి అని చెప్పి కూడా చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు బయటికి చెప్పడానికి. మరి కొంతమంది వచ్చి చెప్పినా సరే కొంతమంది సహాయం అందే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో గతంలో వీళ్ళిద్దరు పరిస్థితుల్లో చూసింది నాకొద్దు అని చెప్పి ఆమె సైలెంట్ అయిపోయారు అన్నట్టు కూడా బయటికి వినిపిస్తున్న వార్తలు. సో ఏది ఏమైనా ఇవాళ ఆమె యొక్క మరణం అన్నది తెలుగు ఇండస్ట్రీకి అలాగే ఆమె చాలా లాంగ్వేజెస్ లో కూడా చేశారు. కేవలం తెలుగు అనే కాకుండా తమిళ్, మలయాళం లేకపోతే భోజ్పూరి ఇలా రకరకాల భాషల్లో కూడా ఆమె నటించారు. ఇటు మెయిన్ లీడ్ గా అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక అత్తగా, ఒక వదినగా, ఒక చెల్లిగా అండ్ ర్యాప్ క్యారెక్టర్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ తో ఇలా ఒక్కటి కాదు ప్రతి ఒక్క జోనర్ లో కూడా ఆమె టాలెంట్ అనేది ఆమె నిరూపించుకున్నారు. ఆమె నేను ఇది చేయలేదు అని లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆమె పోటాపోటీగానే చేశారు. అండ్ సీరియల్ కి వచ్చేసరికి కూడా అంతే పోటీగా ఇటు సీనియర్ నటీనటులకి అలాగే జూనియర్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఒక అత్తగా లేకపోతే ఒక కోడలిగా కూడా ఆమె చేయడం జరిగింది. ప్రస్తుతం రైట్ గౌతమి, థ్యాంక్ యూ. మొత్తంగా ఇవాళ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. జనవాహినిగా పేరుగాంచింది నటి వాహిని. ఎన్నో సినిమాల్లో, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించడం జరిగింది. అలాగే సీరియల్స్లో ఆమె మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న వాహిని ఇవాళ తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. అయితే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కూడా కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించి భావోద్వేగానికి గురయ్యారు. వారిరువురు కూడా ఒకే సమయంలో అరంగేట్రం చేశారు సినీ పరిశ్రమలో. అయితే ఇప్పుడు తన తోటి కళాకారిణి చనిపోవడంతో ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. చికిత్స పొందుతూ ఇవాళ వాహిని చనిపోవడం జరిగింది. తన స్వగ్రామమైన విజయనగరంకు ఆమె మృతదేహాన్ని కూడా తరలిస్తున్నారు. అక్కడ తదుపరి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా సినీ నటి సీరియల్లో కూడా పేరుగాంచిన జనవాహిని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అలాగే సీరియల్ ఆర్టిస్ట్ అంతా కూడా టాలీవుడ్ కు సంబంధించిన వారంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు.